ఒకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. కేరళ సమాజం రాజకీయ చర్చలు చేయటంలో చాలా చాలా ముందుంటుంది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే. మనందరికి గుర్తుంది, శబరిమల వివాదం ఎంత చర్చ జరిగిందంటే కేరళ సమాజంలో ప్రతి రాజకీయ పార్టీని స్కానింగ్ చేశారు, వాళ్ళ స్టాండ్ కరెక్టా కాదని. చివరికి ఏదైతే దీన్ని అసలు అసలు ఇష్యూ కాదనుకున్నటువంటి సిపిఎం చివరికి తన విధానాన్ని మార్చుకొని దిగొచ్చి హిందూ సెంటిమెంట్ని గౌరవించాల్సిన పరిస్థితి వచ్చింది. నిజం చెప్పాలంటే అక్కడ బీజేపీ పెద్ద పాత్ర లేదు అప్పటికే అది ఇప్పటికి కూడా. మరి ఎల్డిఎఫ్ యూడిఎఫ్ మధ్యనే రాజకీయ చర్చలు జరుగుతూ ఉంటాయి. అయినా చివరకు సిపిఎంని దించింది రాజకీయ చర్చ. ఇవాళ ఎగ్జాక్ట్గా అదే పద్ధతిలో వక్కు చట్ట సవరణలపై రాజకీయ చర్చ విస్తృతంగా జరుగుతుంది కేరళలో. ఎవరు ఊహించరు ఈ స్థాయికి వెళ్ళిపోతుందని చెప్పి. ఎక్కడ పట్టినా అదే చర్చ కేరళలో. ఎందుకని ఈ చర్చ జరుగుతుందనేది కూడా మనం ఒక్కసారి ఊహించుకోవాలి. దీనికి ప్రధానంగా ఏమైందంటే అక్కడ ఈ వక్ఫ్ చట్ట సవరణ టైంలోనే వక్ఫ్ బోర్డు ఎప్పుడైతే నోటీసులు ఇచ్చి వాళ్ళని వికెట్ చేయమని చెప్పిందో 614 కుటుంబాలని మునంబం అనే గ్రామం, చెరాయ్ అనే గ్రామం, అది పెరియార్ నదీ తీరంలో ఉంటుంది సముద్రంలో. అది యాక్చువల్గా చేర రాజధాని, ఒకనాటి చేర రాజధానికి పక్కనే ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే నోటీసులు ఇచ్చారో అది చాలా నుంచి నడుస్తున్నా ఇప్పుడు అది వక్ఫ్ చట్ట సవరణ నేపథ్యంలో ఓ పెద్ద ఇష్యూ అయిపోయింది. ఎందుకంటే 600 కుటుంబాలు బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇది ఒక టెన్షన్ అయిపోయి దీని మీద చర్చ జరుగుతున్నటువంటి టైంలోనే కేరళ అసెంబ్లీలో ఒక రాజకీయ తీర్మానం చేశారు. ఏమనంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుని ఉపసంహరించుకోవాలని ఏకగ్రీవంగా ఎల్డిఎఫ్ యూడిఎఫ్ ప్రతినిధులతో సహా ప్రతిపక్షాలు, కేరళలో ఉన్న రాజకీయ పార్టీలు, అసెంబ్లీలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలన్నీ ఏకగ్రీవంగా వక్ఫ్ చట్ట సవరణలు ఉపసంహరించుకోవాలని తీర్మానం చేశారు ఏకగ్రీవంగా కేరళ అసెంబ్లీలో. ఇది కేరళ సమాజంలో పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకంటే వక్ఫ్ చట్టం దానికున్న విస్తృత అధికారాలతోటి ఎవరినైనా శాసించవచ్చు అని చెప్పి మునంబం అంశం మనకి, భూ వివాదం మనకి ఒకవే ప్రత్యక్షంగా కేరళలోనే కనపడతా ఉంటే అసలు సవరణలు ఎవరవుతా వద్దని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేయటం అనేది ఎల్డిఎఫ్ యూడిఎఫ్ రాజకీయ అవకాశవాదాన్ని ఎండగట్టింది. జనం అర్థం చేసుకోవటం మొదలుపెట్టారు. ఈ రెండూ కూడా ఏ విధంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయని చెప్పి అర్థం చేసుకోవటం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇది నిజం చెప్పాలంటే ఇది ఒక ముస్లిం వ్యతిరేక ఇది అంశం కాదండి. మునంబంలో అదొక మినీ ఇండియా. అందరు ఉన్నారు అక్కడ. ఆ చిన్న ఏరియాలో అందరు ఉన్నారండి. ప్రధానంగా క్యాథలిక్ క్రిస్టియన్స్ ఉన్నా, హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. వీళ్ళందరూ బాధితులే. వక్ఫ్ చట్టంలో దీంట్లో వక్ఫ్ ఇచ్చినటువంటి నోటీసులకు బాధితుల్లో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. సో ఇది ముస్లిం వ్యతిరేకత అనేదానికన్నా కూడా తుష్టీకరణకు వ్యతిరేకత, బుజ్జగింపు ధోరణికి వ్యతిరేకత, ఓటు బ్యాంకు రాజకీయాలకు వ్యతిరేకత జరిగింది అది ఎగ్జాక్ట్గా. సో ఇది ఒక విధంగా ప్రతి ఒక్కరిని కలిచివేసినటువంటి అంశంలాగా మారింది. ఇవాళ దీనికి ఇప్పుడు ఇంకొక గమ్మత్ తెలుసా? ఇప్పుడు ఇంత పెద్ద సీరియస్గా నడుస్తూ ఉంటే ఈ ఇష్యూ, కొత్తగా వక్ఫ్ బోర్డు వయనాడు జిల్లాలో కొన్ని కుటుంబాలకి, అట్లానే త్రిశూర్ జిల్లాలో కొన్ని కుటుంబాలకి నోటీసులు జారీ చేసింది. ఇది మాది వక్ఫ్ ప్రాపర్టీ, మీరు ఖాళీ చేయండి.
వాళ్ళకి అసలు చూడండి, ప్రభుత్వం ఇప్పుడు టీటీడీ దేవస్థానం ఏదైనా భూమి ఎవరైనా ఆక్యుపై చేస్తే మాది అని ఖాళీ చేయమని వాళ్ళు ఇవ్వలేరు. వాళ్ళు కోర్టుకు వెళ్తారు. అంతే కదా, ఎవరైనా సరే ఇక్కడ కోర్టుకు వెళ్ళరు. వక్ఫ్ బోర్డే కోర్టు కూడా వాళ్ళే న్యాయ నిర్ణేతలు. సో ఇది మాది అని వాళ్ళు నిర్ణయించేసి ప్రజల మీదకి ప్రజలు ప్రూవ్ చేసుకోవాలి తర్వాత అవునో కాదా అని. ఇది దీంతో నిరసనలు తీవ్రాతి తీవ్రంగా జరుగుతున్నాయి. ఎప్పుడు లేదండి. ఒక ఉదాహరణ, 8వ తారీఖు ఆ హిందూ ఐక్య వేది అని ఒక సంస్థ ఎర్నాకుళంలో ఒక ఆడిటోరియంలో సమావేశం జరిగింది. జనరల్గా వాళ్ళకి ఎప్పుడు కూడా ఆడిటోరియం నిండటం కాదు కదా, సగం కూడా వచ్చేవాళ్ళు కాదు అది వరకు. ఇంత ఎల్డిఎఫ్ యూడిఎఫ్ కిందనే ఉండేవాళ్ళు కదా. ఈసారి ఆడిటోరియం పట్ల అంతగా రెస్పాన్స్ జనం నుంచి విపరీతంగా వచ్చింది. అదొక్కటే కాదండి, మొన్న అదే టైంలో సిరో మలబార్ చర్చి సాలిడారిటీ డే అని చెప్పి రాష్ట్రం మొత్తం పిలిపించింది. 1000 చర్చిల్లో సాలిడారిటీ డే జరిపారు క్యాథలిక్ క్రిస్టియన్స్, సిరో మలబార్ క్రిస్టియన్స్. అట్లానే లాటినో క్రిస్టియన్స్ కూడా ఇటీవల నిరసనలు తెలిపారు. అసలు నిరసనలు ఎక్కడ దాకా వెళ్తున్నాయి? సురేష్ గోపి వచ్చి మునంబం రాచాడు, అభ్యర్థులు కూడా వస్తున్నారు. పాలక్కాడు బీజేపీ అభ్యర్థి కృష్ణకుమార్ వెళ్ళి మునంబం దర్శించాడు. అంటే ఎక్కడ దాకా వెళ్తుందంటే వాళ్ళు చెప్పేది కూడా జనాలకి అట్రాక్టివ్గా ఉంది. రేపొద్దున శబరిమలైని వక్ ప్రాపర్టీ అని డిక్లేర్ చేయకూడదని ఏదైనా గ్యారంటీ ఉందా? ఎవరైనా ఇవ్వగలరా? వెలంకన్ని చర్చి తమిళనాడులో ఉంది, వెరీ ఫేమస్ చర్చి క్రిస్టియన్స్కి. వెలంకన్ని చర్చి కూడా వక్ ప్రాపర్టీ కాదని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? డిక్లేర్ చేయరని. వాళ్ళకి ఆ పవర్స్ ఉన్నాయి. పార్లమెంట్లో అటువంటి చట్టం తీసుకొచ్చారు. సో వాళ్ళకి ఆ పవర్స్ ఉన్నాయి. ఈ పవర్స్ని తొలగించడానికే సవరణలు తీసుకొచ్చారు. సింపుల్ పాయింట్. దీనికి ఎక్కడా ఉదాహరణ అవసరంలా. కేరళలో జరుగుతున్నటువంటిది ఒక్కటి చాలు. సో అందుకనే అది జనంలోకి అంత విస్తృతంగా వెళ్ళింది. అంత యాంటీ బీజేపీ ఎకోయిజం ఎక్కువగా ఉండే కేరళలో ఇవాళ జనం ఆలోచనలో పడ్డారు. మీరు అనొచ్చు, ఆలోచనలో పడ్డారు కదా, ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గెలుస్తుందా అంటే అంటే అది క్విక్ రియాక్షన్ అవుతుంది. అంతగా స్పందిస్తారని నేను అనుకోను. ఉదాహరణకి వైనాడు ఉందండి, ఇవాళ జరుగుతుంది ఎన్నిక. వైనాడు లోక్సభలో 42% ముస్లిమ్స్. ప్రియాంక గాంధీకి ఎంత అవకాశవాదం అంటే వెల్ఫేర్ పార్టీ మద్దతు ఇచ్చింది, ఎస్డిపిఐ మద్దతు ఇచ్చింది. ఎవరి పార్టీలు? ఎక్స్ట్రీమిస్ట్ పార్టీలు ముస్లిమ్స్లో. ముస్లిం లీగ్ మద్దతు ఇవ్వడమే కాకుండా ఈ రెండు పార్టీలు ఏంటి? వెల్ఫేర్ పార్టీ అనేది జమాయత్ ఇస్లామీ రాజకీయ సంస్థ. ఇప్పుడు బంగ్లాదేశ్లో చూస్తున్నాం కదా, హిందువుల మీద అటాక్స్ అని జరిపేది ఆ జమాయత్ ఇస్లామీ. వాళ్ళు ఇక్కడ ప్రియాంక గాంధీకి మద్దతు ఇచ్చారు. అట్లానే ఎస్డిపిఐ ఎవరిది? ఇది పిఎఫ్ఐ సంస్థ. పిఎఫ్ఐ నిషిద్ధ సంస్థ, ఇటీవల నిషేధం విషయించారు. వాళ్ళు కూడా ప్రియాంక గాంధీకి మద్దతు ఇచ్చారు. ఒక్క పాయింట్ అందరూ అడుగుతుంది, మనం అట్లా సిపిఎం వాళ్ళు అడుగుతున్నారు. పినరాయి విజయన్ డైరెక్ట్గా అడిగాడు, జమాయత్ ఇస్లామీ మద్దతు తీసుకోవటం వల్ల మీ ఉద్దేశం ఏంటి? ఒక ప్రకటన ఇవ్వమన్నారు. దాన్ని మేము యాక్సెప్ట్ చెయ్యము, జమాయత్ ఇస్లామీ ప్రకటనని అని కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ప్రకటన ఇవ్వమన్నారు. ఒక్క కాంగ్రెస్ నాయకుడు నోరు మెదపలేదు. అంటే జమాయత్ ఇస్లామీ మద్దతు ప్రకటించినప్పుడు మాకు సంబంధం లేదు దీంతో అని చెప్పటానికి కూడా నోరు పెగలనటువంటిది కాంగ్రెస్ పార్టీ. అక్కడ ఫలితం నేను ముందే ఒకసారి వీడియోలో చెప్పాను. ఫలితం ఏదో మారుతుంది అనుకుంటే అది మరీ ఎక్కువ ఆశించినట్టు అవుతుంది. 42% ముస్లిమ్స్, 14% క్రిస్టియన్స్ కూడా కొద్దిగా మార్పు వచ్చినా ఈ మునంబం ఇష్యూలో ఒక్కసారి ఇటు గెలవరు అనుకున్నప్పుడు ఓట్లేయండి, వచ్చిన ప్రాబ్లం అది. ఇప్పుడు మెజారిటీ ఎంతనేది తప్పితే అక్కడ ప్రియాంక గాంధీ ఓడిపోతుందని ఎవరు అనుకోరు. సో కాబట్టి ఇప్పుడు అది అక్కడ మనమేమీ ఎక్స్పెక్ట్ చేయలేము. చిలక్కర కూడా అంతే. చిలక్కర సిపిఎంకి స్ట్రాంగ్ ఫోర్టు. కాకపోతే సిపిఎం మీద వ్యతిరేకత బాగా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎంపీ రాధాకృష్ణన్ అక్కడ అసెంబ్లీ అతను ఎమ్మెల్యే గెలిచాడు, ఆయన తప్పుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ పోటీ జరుగుతుంది. యూడిఎఫ్ బాగా పుంజుకుంటుంది
గెలుస్తుందా లేదని నేను చెప్పలేను, కానీ ఎల్డిఎఫ్ మీద ఎప్పుడూ లేనంతగా సిపిఎం మీద వ్యతిరేకత వచ్చిందండి. బీఏపీ బలంగా లేని చోట న్యాచురల్గా కాంగ్రెస్ అడ్వాంటేజ్ తీసుకుంటుంది. వయనాడులో కూడా నవ్య హరిదాసు మంచి క్యాండిడేట్ని సెలెక్ట్ చేశారు. కాకపోతే వయనాడులో బీజేపీ రోల్ చాలా తక్కువ. ఒకే ఒక్క చోట ఈ అంశం ప్రభావితం చూపించే అవకాశం ఉంది. అది వచ్చే 20వ తేదీ ఎన్నిక జరిగే పాలక్కాడులో. పాలక్కాడు మున్సిపల్ కార్పొరేషను బీజేపీ అధీనంలో ఉంది. మెజారిటీ బీజేపీ గెలిచింది మున్సిపల్ 5 సంవత్సరాల క్రితం. సో పాలక్కాడు మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, ఆర్గనైజేషనల్ నెట్వర్క్ స్ట్రాంగ్గా ఉంది. అభ్యర్థి స్థానిక వ్యక్తి, బాగా పాపులర్ అక్కడ, కృష్ణకుమార్ అనే వ్యక్తి. ఈ మునంబం అంశం ఇది అక్కడ ఉన్నటువంటి లోకల్ క్రిస్టియన్స్ను కూడా కదిలించి హిందూస్ కూడా ఒకటిగా ఒక త్రాటి మీదకి రాగలిగేటట్టయితే పాలక్కాడ్లో సిపిఎం గెలిచే అవకాశం ఉంది. ఈ ఈ టర్మ్లోనే కేరళ అసెంబ్లీలో బీజేపీ గళం వినిపించేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయిపోయింది, ఇంకొక వారం కూడా లేదు. ఆ రోజు కనుక మనకు తెలుస్తుంది. ఇది ఎందుకంటే యూడిఎఫ్ క్యాండిడేట్ మీద వ్యతిరేకత ఉంది. ఎల్డిఎఫ్ క్యాండిడేట్ ఎవరో కాదు, నిన్నటిదాకా యూడిఎఫ్ వ్యక్తి, కాంగ్రెస్ వ్యక్తి డాక్టర్ పి సరీన్, ఏది సిపిఎం మద్దతు ఇస్తున్నటువంటి క్యాండిడేట్. సో అన్నీ కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మునంబం భూ వివాద అంశం ప్రభావం చూపించే అవకాశం ఉన్నటువంటి ఏకైక నియోజకవర్గం పాలక్కాడు. 20వ తేదీ దాకా వేచి చూద్దాం. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.